కోర్టు తీర్పు తర్వాత కేంద్రంపై ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. కోర్టు తీర్పు తర్వాత కేజ్రీవాల్ కంటతడి పెట్టారు. కేజ్రీవాల్ తప్పు చేయలేదు, తప్పుడు కేసులు పెట్టారని వాపోయారు. తాను, సిసోడియా తమ పార్టీ నేతలంతా నిజాయితీ పనులు అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఈ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు కూడా ఊరట లభించింది. లిక్కర్ స్కామ్ నుంచి కేజ్రీవాల్తో పాటు కవితకు క్లీన్ చిట్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ కృష్ణహరి లైవ్లో తాజా అప్డేట్స్ అందిస్తారు. కృష్ణహరి, చెప్పండి, ఈ యొక్క లిక్కర్ స్కామ్కి సంబంధించి ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్కి అయితే కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఆనంద్, దేశాన్ని కుదిపేసిన లిక్కర్ స్కామ్ ఒక కీలక తీర్పు అయితే రౌస్ అవెన్యూ కోర్టు ఈరోజు ఇవ్వడం జరిగింది. మొత్తానికి అసలు ఇంత షార్ట్ టైంలో ఇలాంటి ఆధారాలు లేవని కొట్టేసిన మొదటి కేసు ఇదే అయి ఉండొచ్చు బహుశా దేశంలో. మొత్తం 23 మందికి కూడా ఈ కేసులో ఊరట లభించిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ కూడా ఈ కేసులో నిర్దోషిగా బయటపడ్డారు. ఆయన కొద్దిసేపటి క్రితం భావోద్వేగానికి కూడా గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యం కల్వకుంట్ల కవిత, ఆవిడ 5.5 నెలల పాటు ఇదే కేసులో జైల్లో ఉన్నారు. 2021-22లో లిక్కర్ పాలసీలో నిబంధనలు మార్చారు అనే ఒక జరిగిన నేపథ్యంలో ఆవిడ బెయిల్ మీద విడుదలైన సందర్భం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ఎక్కువ కాలం ఆయన జైలు జీవితం అందించారు. ఇక ఛార్జ్షీట్ వేసుకున్న రిమాండ్ లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే ఢిల్లీని పరిపాలించిన సందర్భం కూడా మనం చూసాం. ఆయన ప్రత్యేక గదిలో కూడా ఆయన ఇచ్చిన పరిస్థితి, తిహార్ జైల్లో ఉన్నారు. సో ఈ పరిణామాలన్నీ కూడా ఆయన ఈ కేసు మొదటి నుంచి కూడా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఏ తప్పు చేయలేదు, అవినీతికి పాల్పడలేదు, అవినీతి వ్యతిరేకంగా పుట్టిందే ఆమ్ ఆద్మీ పార్టీ. అలాంటి పార్టీ మీద కావాలని ఆంక్షలు విధిస్తున్నారు, కావాలని ఆరోపణలు గుర్తిస్తున్నారు, అవాస్తవాలు గుర్తిస్తున్నారు, కావాలనే కేసులో ఎరిపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొస్తున్న పరిస్థితి మనం చూశాం. సో ఇప్పుడు రౌస్ అవెన్యూ కోర్టు ఈ తీర్పు పట్ల ఆయన భావోద్వేగానికి గురవుతున్నారు. అట్లాగా మనీష్ సిసోడియా కూడా ఆయన కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఈ అంశం పట్ల స్పందించారు. తాను మొదటి నుంచి చెప్తున్నట్లుగానే ఈ కేసులో ఏం లేదు, దీంట్లో కావాలని ఇరికించారు, ఒక కుట్ర, ఒక ఆరోపణలు తప్ప ఏమీ లేదని చెప్పారు. ఆయన ఇదే అంశం పట్ల కన్నీరు కూడా కార్చిన సందర్భం. ఇక మరొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన 23 మందికి కూడా ఊరట లభించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక కల్వకుంట్ల కవిత స్పందించాల్సి ఉంది. ఆవిడ కూడా గతంలో చెప్పారు, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ఆవిడ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు పరిస్థితి అదేవిధంగా కనిపిస్తుంది కూడా. సో ఆవిడ ఎలా స్పందిస్తారు అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది. సో ఈ పరిణామాల నేపథ్యంలో సిబిఐకి రౌస్ అవెన్యూ కోర్టు కొన్ని అక్షింతలు కూడా వేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ కేసులో ఎక్కడ కూడా తగినన్ని సాక్ష్యాలు లేవు, ఇంత ఉదాసీనంగా కేసుని ఎలా బుక్ చేస్తారు, ఎట్లా వీళ్ళందరి పట్ల సాక్ష్యాలు లేకుండా ఎలా కేసులు పెడతారు, ఎలా జైల్లో పంపిస్తారని కూడా సిబిఐని రౌస్ అవెన్యూ కోర్టు మందలించిన సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఏ ఒక్క అంశంలో కూడా సరైన సాక్ష్యం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఎట్లా వీళ్ళ మీద ఛార్జ్షీట్ పెడతారని చెప్పి కూడా రౌస్ అవెన్యూ కోర్టు ఈ సిబిఐని మందలించిన సందర్భం కనిపిస్తుంది. అయితే రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సిబిఐ కూడా స్పందించింది. హైకోర్టుకు వెళ్తాము ఈ తీర్పును సవాల్ చేస్తూ అని కొద్దిసేపు క్రితం సిబిఐ కూడా ప్రకటించిన సందర్భం. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న 23 మందికి ఊరట లభించింది. ఒక సెక్టార్ ఆఫ్ మనం చూసే విశ్లేషకులు అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది లేనే లేదు, అది చాలా పారదర్శకంగా ఉందని కొంతమంది చెప్పుకొచ్చారు. కొంతమంది స్కామ్ జరిగింది, నిబంధనలు మొత్తం మార్చారు, ఆ లిక్కర్ యజమానులకి లాభం జరిగేలా ఏదైతే మాల్స్లో ఈ లిక్కర్ని అందుబాటులో ఉంచాలి, ఇలాంటి నిబంధనలన్నీ కూడా మద్యం పాలసీకి వ్యతిరేకం. ఇలాంటి వ్యతిరేకంగా ఉన్న పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కాబట్టి దీంట్లో స్కామ్ ఉంది, కుంభకోణం ఉంది అని చెప్పి కూడా కొంతమంది తెలిపారు.
సో ఏదేమైనప్పటికీ కూడా ఏ ఒక్క అంశాన్ని కూడా ఇందులో రౌస్ రెవెన్యూ కోర్టు కానీ సిబిఐ కానీ ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. సాక్ష్యాలు తగిన సాక్ష్యాలు కూడా ప్రవేశపెట్టలేకపోయింది రౌస్ రెవెన్యూ కోర్టులో. సో ఈ నేపథ్యంలోనే రౌస్ రెవెన్యూ కోర్టు మొత్తం ఈ లిక్కర్ స్కామ్ ను కొట్టుపడేసింది. ఈ నేపథ్యంలో అందరికీ ఊరట లభించింది. కొద్ది ఇక కవిత స్పందించాల్సింది, ఆవిడ ఇంతవరకు కూడా ట్వీట్ చేయలేదు. ఆవిడ స్పందించాల్సింది 12 గంటలకి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతుందో చూడాలి. ఆ అంశం పట్ల కూడా ఆసక్తి నడుతుంది. మొత్తానికి ఒక కీలక పరిణామం ఈ రోజు దేశాన్ని లో ఒక వినూత్న ఒక కీలక తీర్పు రౌస్ రెవెన్యూ కోర్టు ఇచ్చిన సందర్భం స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ కృష్ణహరి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో రౌస్ రెవెన్యూ కోర్టు ఈరోజు కీలక తీర్పు వెలువరించింది. దాదాపు 2 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఈ కేసులో జైలు పాలైన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటు విద్యాశాఖ మాజీ మంత్రి మనీష్ సిసోడియాలను నిర్దోషులుగా తేల్చింది. ఈ మేరకు వారిపై మోపిన ఆరోపణలను కొట్టివేస్తూ తాజాగా తీర్పు చెప్పింది. తీర్పు వెలువడిన వెంటనే కేజ్రీవాల్ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. తనను అక్రమంగా ఇంటి నుంచి తీసుకెళ్లి జైల్లో పెట్టిన రోజులను గుర్తుకు చేసుకుంటూ చివరకు సత్యమే గెలిచిందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తమపై బురద జల్లారని ఆరోపించారు. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాల మధ్య ఎలాంటి కుట్ర జరగలేదని, సిబిఐ సమర్పించిన సాక్ష్యాల్లో పసలేదని కోర్టు తేల్చి చెప్పింది. కేవలం అనుమానాలతో తీవ్రమైన ఆరోపణలు చేయలేరు, ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిని దోషిగా నిలబెట్టడం సరైంది కాదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో కేజ్రీవాల్ను నిర్దోషిగా ప్రకటించడంతో ఆయనపై ఉన్న అన్ని చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో రౌస్ రెవెన్యూ కోర్టు ఈరోజు కీలక తీర్పు వెలువరించింది. దాదాపు 2 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఈ కేసులో జైలు పాలైన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటు విద్యాశాఖ మాజీ మంత్రి మనీష్ సిసోడియాలను నిర్దోషులుగా తేల్చింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. అనలిస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో రౌస్ రెవెన్యూ కోర్టుకి ఈరోజు కీలక తీర్పు వెలువరించింది. దాదాపు 2 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఈ కేసులో జైలు పాలైన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటు విద్యాశాఖ మాజీ మంత్రి మనీష్ సిసోడియాలను నిర్దోషులుగా తేల్చింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. హలో, నమస్తే అండి. సార్, మనం చూసాం గత 2 సంవత్సరాలుగా సాగినటువంటి సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ కేసుకు సంబంధించి ఒక తుది ఘట్టం అయితే ఈరోజు వెల్లడి అయినటువంటి సందర్భం చూస్తాం. సార్, ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ ఈ 2 సంవత్సరాలు గడిచినటువంటి
ఈ పరిణామాలు ఏ విధంగా దారితీసే అవకాశం కనిపిస్తా ఉంది? అంటే ఇందులో పరిణామాలు ఏం లేవు సార్. లేని దాన్ని ఏదో మాంత్రికులు చూడండి, లేని దాన్ని ఉన్నది లేనట్టు చూపించినట్టు ఈ బీజేపీ వాళ్ళు చేసిన ఒక దౌర్భాగ్యం ఏంటంటే, ఈ ఎరుబాబులేడని కేజ్రీవాల్ ని వాళ్ళే ప్రతిష్ఠించారు పార్టీ పెట్టు ఆ కాంగ్రెస్ ని అనగదొక్కాలని చెప్పి. ఆ కాంగ్రెస్ అనగదొక్కిదే 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన తర్వాత 3వసారి ఆ బీజేపీకే కావాల్సి వచ్చింది ఢిల్లీ. అప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్ గా తీసేసి అప్పచెప్పేస్తే దొరికిపోతారని చెప్పి బదనాం చేసి ఈ లెక్కర్ స్కామ్ లో ఇరుక్కుపోయాడు. ఏదో మరి ఎంతో అంత తృణం పనం రూపాయి డబ్బులు అనుకున్న పని చేసిన పట్టుకొచ్చి ఆ అద్దాల మీద కట్టాడు. ఈ లెక్కర్ స్కామ్ అని చెప్పి మొత్తం గొబ్బులేపి మొత్తం దేశం అంతా రాష్ట్రం అంతా. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు అరవింద్ వాళ్ళ డైరెక్టర్లని వాళ్ళని, ఇక్కడేమో కవితమ్మని, అక్కడేమో మనీష్ సిసోడియా అని ఇన్ని జైల్లో పెట్టి ఏం సాధించారంటే కొండను దేవిని ఎలకబెట్టారు. వాళ్ళకి కావాల్సిన ఢిల్లీ పీఠం వచ్చేసింది. హ్యాపీగా వాళ్ళు పని చేసుకోవడానికి వీళ్ళు ఎప్పుడైనా సరే నెంబర్ 2 స్థానానికి ఎదిగే దగ్గర బీజేపీకి ఒక 1, 2, 3 స్ట్రాటజీ ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, వెస్ట్ బెంగాల్ చూడండి 30 సంవత్సరాలు పరిపాలించిన ఆ కమ్యూనిస్ట్ పార్టీని తృణప్రాయంగా తోచేశారు బయటికి. కాంగ్రెస్ ని కూడా పక్క తోచేశారు. ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఉంది. అలాగే కాంగ్రెస్ అక్కడ గుజరాత్ లో చాలాసార్లు పరిపాలించిన తర్వాత సెకండ్ ప్లేస్ కి ఎవ్వరు ఊహించిన విధంగా అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమర్జ్ అయింది. అక్కడి నుంచి వాళ్ళు డైజెస్ట్ చేసుకోవాలని ఒక దిక్కుమా సిచ్యువేషన్ అట్రిబ్యూట్ అయింది. ఇతను ఎప్పటికైనా మనకి ఏకమేకవుతాడని. అందులో దేశవ్యాప్తంగా కూటముల కట్టడంలో కేజ్రీవాల్ సిద్ధాస్తులు అయ్యాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అతను చేసిన పని ఏంటంటే, ఇప్పుడు మొక్కే వంగంది మానే వంగున అన్న దగ్గర మొక్కలనే తుంచేదానికి కేజ్రీవాల్ ని చాలా స్ట్రాటజికల్ గా తప్పించగలిగారు. ఆల్రెడీ కళ్ళ ముందు పంజాబ్, కళ్ళ ముందు ఢిల్లీ అలా ఒటడింటే ఇంతే అన్న ప్రాతిపదికన ఎదుగుతున్న విధానానికి డైజెస్ట్ చేసుకోవాలని బీజేపీ కుటీల కుతంత్రాల పని మొత్తం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో 8 ఎవరో బీజేపీలో ఎవరైనా పనికొచ్చినాడు చెప్పాడు, ఇక్కడ గెలిచినాడు. రాష్ట్రానికి ₹1 కూడా అలకేట్ చేయించలేరు బడ్జెట్ లో. మనందరూ ఎర్రిమోకల్లో చూసి వాళ్ళని గెలిపించారు ఇక్కడ 8 స్థానాలు. దేనికి? ఎవరికి ఉపయోగం? కిషన్ రెడ్డి కంటిన్యూస్ గా 10 ఏళ్ళు బట్టి కేంద్ర కేబినెట్ లో ఉన్నాడు. బండారు దత్తాత్రేయ ఈయన రాష్ట్రానికి ఒక పనికొచ్చిన దమ్మిడి పని ఏముందా? ఓ లిఫ్ట్ ఒకటి ఓపెన్ చేసాడు, వాటర్ ట్యాంక్ ఒకటి ఓపెన్ చేసాడు రైల్వేలు. ఇవి వాళ్ళు సాధించిన ఘనకీర్తులు. 40 కోట్లు ఎంతో గద్వాలకు తీసుకొచ్చాడు. స్టేట్ బడ్జెట్ నుంచి అలకేషన్ లేదని మళ్ళీ తిరిగి పట్టుకెళ్ళిపోయాడు పర్యాటక శాఖ మంత్రిగా ఉండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బీజేపీ స్వార్థ కుటిల రాజకీయాలకి వాళ్ళు ప్లాన్ చేసుకుని చూడండి. ఒక్కొక్కసారి చిన్నప్పుడు చదువుతూ ఉంటారు కథలు, ఏది ఆకలిస్తే పులి తన పిల్లల్ని తినేస్తుందని. అలా వాళ్ళు పిచ్చి పోషించిన కేజ్రీవాల్ ని వాళ్ళే మడతెట్టేశారు. ఇప్పుడు ఇది పరిస్థితి ఈ రోజు క్లీన్ చిట్ ఇచ్చారు. ఎందుకు? ఇప్పుడు ఢిల్లీ పీఠం పోయింది. బిక్కుల వారితో తిరుగుతున్నాడు ఆ కేజ్రీవాల్. అక్కడ కావాల్సిన బీజేపీని ఎంకరేజ్ చేసింది కదా అక్కడ ఢిల్లీ. సో వీటిని దృష్టిలో పెట్టుకుని హెన్స్ ఫోర్త్ ఇదే రాజకీయాలు, ఇదే రాజకీయ చిత్రత. ఇక్కడ ఉనికి లేని తెలంగాణలో ఉనికి సాధించడానికి 8 సీట్లు బీఆర్ఎస్ పార్టీని పణంగా పెట్టారు కవితమ్మ రాజకీయాలు. మీరు జాగ్రత్త చూడండి స్ట్రాటజీ వాళ్ళు ఆప్ చేసింది. మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసి చాలా రోజులు కేజ్రీవాల్ డార్క్ లో పెట్టి సడన్ గా కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. ఇదే ప్రాస్పెక్ట్ లో ఇక్కడ కేసీఆర్ గారికి కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డికి కానీ ఎక్కడ ఉపద్రవం రాలేదు. మీరు గమనించండి. దిస్ ఇస్ దేర్ మోడల్స్ ఆఫ్ ఆపరెండి. మేము తెలుగుదేశంతో అక్కడ పొత్తుకుపోతున్నాం కాబట్టి, జనసేనతో కలిపి వెళ్తున్నాం కాబట్టి మాకేవో సీట్లు వస్తాయి గ్యారంటీ. ఎష్యూర్డ్ పాలిటిక్స్ అన్నమాట. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కడుపు కొట్టి 8 స్థానాలు కైవసం చేసుకున్నగా బీజేపీ అంచేదేంటి బైబ్యాక్ పాలసీ లాగా ఇక్కడ ఎలాగైనా సాధించుకోవచ్చు బదనాం చేసిన దగ్గర వాళ్ళు పైకి చేయి సాధించారు. ఆ సాధించిందని వాళ్ళు 3వసారి గవర్నమెంట్ ఫామ్ చేసి కూర్చుని ఉన్నారు. దీనికి పర్యవసానాలు దేశం అంతా అనుభవిస్తున్నారు. ఓకే సార్, మరి గతంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు జైలుకి వెళ్ళొచ్చాక కొంచెం తగ్గి ఉండొచ్చు. మరి ఈ డిసిషన్ తర్వాత మళ్ళీ పూర్వ వైభవం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉందా వీరికి? ఇటు కవితకే కానీ, అటు కేజ్రీవాల్కే కానీ, మనీష్ సిసోడియాలకే కానీ, అక్కడ ఉన్నటువంటి జైలు పాలైనటువంటి నేతలకే కానీ ఎలా ఉండబోతుందంటారు నెక్స్ట్? ఇప్పుడు ఇవాళ ఇక్కడ పడితే ఇక్కడే లేవాలండి. ఇక్కడ పడిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత లేచారు అనుకోండి సార్. ఎగ్జాంపుల్ 3 సంవత్సరాలు మీరు ఇందాక చెప్పినట్టు పూర్వ వైభవం సాధించి పోయినట్టే కదా. The original phenomenon of BRS party and sanctuary has lost here. Kejriwal has lost his Delhi. నెక్స్ట్ 3 సంవత్సరాలు 2 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో రాజు మంత్రి ఎవడు ఊహించగలరు. ప్రెసిడెంట్ హ్యాండ్ ఇన్ అ బర్డ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. దీంతో మరి బీజేపీ కుట్రపూరిత వ్యవహారం నడిపించింది అంటూ కూడా కేజ్రీవాల్ కంటతడి పెట్టుకున్నటువంటి సందర్భం చూసాం. మరి తర్వాత ఎలా ఉండబోతుంది అంటారు పరిణామాలు రాజకీయంగా చూస్తే? ఏమీ ఉండదు సార్. పవర్ వాళ్ళ చేతిలో ఉంది. మనం ఓన్లీ గట్టిగా ఎరికి మాట్లాడి అరణ్యరోధం తప్ప ఇంకేమీ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క వాల్యుబుల్ టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. దాదాపు 2 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఈ కేసులో జైలు పాలైన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటు విద్యాశాఖ మాజీ మంత్రి మనీష్ సిసోడియాలను నిర్దోషులుగా తేల్చింది. ఈ మేరకు వారిపై మోపిన ఆరోపణలు కొట్టివేస్తూ తాజాగా తీర్పు చెప్పింది. తీర్పు వెలువడిన వెంటనే కేజ్రీవాల్ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. తనను అక్రమంగా ఇంటి నుంచి తీసుకెళ్లి జైల్లో పెట్టిన రోజులు గుర్తు చేసుకుంటూ చివరకు సత్యమే గెలిచిందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తమపై బురద జల్లారని ఆరోపించారు. शुक्रिया अदा करता हूँ जिन्होंने हमारे साथ न्याय किया, सत्य की जीत हुई। मैं हमेशा कहता था कि भगवान हमारे साथ है। मोदी जी ने अमित शाह जी ने मिल के षड्यंत्र रचा आम आदमी पार्टी को खत्म करने के लिए। आम आदमी पार्टी के सबसे बड़े 5 नेताओं को जेल में डाल दिया। यहाँ तक कि सिटिंग चीफ मिनिस्टर जो आज कोर्ट ने सारे आरोप खारिज कर दिए और जितने भी एक्यूज्ड थे सबको डिस्चार्ज कर दिया। हम हमेशा कहते थे सत्य की जीत होती है। थोड़ा नीचे करो यार, हमें भारतीय न्याय प्रणाली पे भरोसा है। मुंह पे जा रहे हैं सर के माइक नीचे। जज साहब का बहुत बहुत शुक्रिया। దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. దాదాపు 2 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఈ కేసులో జైలు పాలైన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటు విద్యాశాఖ మాజీ మంత్రి మనీష్ సిసోడియాలను నిర్దోషులుగా తేల్చింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి. దేశ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా ప్రకంపనటువంటి లిక్కర్ స్కామ్ కేసులో ఇటు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, అలాగే తెలంగాణ నుంచి మాజీ మంత్రి కవితకు రౌస్ అవెన్యూ కోర్టు నుంచి చారిత్రాత్మక ఊరట లభించింది. మరి నేడు వెలువడినటువంటి తీర్పులో కోర్టు కేసు నుంచి 20 మందిని పూర్తిగా డిశ్చార్జ్ చేసింది. మరి సిబిఐ మోపిన ప్రధాన కుట్రపూరిత ఆరోపణలు నిరూపించడంలో ఇటు దర్యాప్తు సంస్థ విఫలమైందని అయితే కోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా మనీష్ సిసోడియా చర్యల్లో ఎటువంటి నేరపూరిత ఉద్దేశం లేదని కూడా ఆరోపణలు, అలాగే న్యాయపరమైన విచారణలు కూడా నిలవలేకపోయాయని కూడా న్యాయమూర్తి అయితే స్పష్టం చేయడం జరిగింది. మరి కోర్టు వెలుపల అనే మీడియాతో మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్ తాను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తనలో నీళ్ళతో తన నిజాయితీని చాటుకుంటూ అంటూ నేను అవినీతి పరుని కాదు, కానీ తన అని ఒక గొంతులు స్వరంతో అయితే ఆయన మాట్లాడడం జరిగింది. కోర్టు తనను అలాగే మనీష్ సిసోడియాను నిజాయితీ పరులని ధృవీకరించిందని, సత్యమే ఇప్పటికైనా విజయం సాధిస్తుందని ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ అయితే మాట్లాడడం జరిగింది. మరి తన జీవితాంతం తాను సంపాదించుకున్న ఏకైక ఆస్తి నిజాయితీ అని, ఈ తీర్పుతో అది మరోసారి నిరూపితమైందని అరవింద్ కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశాడు. మరి భారత న్యాయ వ్యవస్థపై తమకున్న నమ్మకం అయితే ఒమ్ము కాలేదని ఆయన ఈ సందర్భంగా అయితే గుర్తు చేయడం జరిగింది. మరి రాజకీయ కుట్రపై అయితే ధ్వజమెత్తుతున్నారు. మరి ఈ సందర్భంగా కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై, అలాగే హోంమంత్రి అమిత్ షా పై తీవ్రస్థాయిలో విమర్శలు విధించారు. ఆమ్ ఆద్మీ పార్టీని రాజకీయంగా నామరూపాలు చేసేందుకే ఇది ఒక కేంద్రం పన్నినటువంటి పెద్ద కుట్ర అని ఆయన ఆరోపించడం జరిగింది. పార్టీకి చెందిన 5 అగ్రనేతలను అక్రమంగా జైల్లో పెట్టడమే కాకుండా ఇటు సిట్టింగ్ ముఖ్యమంత్రిని నివాసం నుంచి బలవంతంగా ఈడ్చుకెళ్లి బంధించారని కూడా అరవింద్ కేజ్రీవాల్ మండిపడడం జరిగింది. మరి దాదాపు రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ప్రయత్నాలు ఈ తీర్పు అడ్డుకుందని అరవింద్ కేజ్రీవాల్ అయితే అభిప్రాయపడడం జరిగింది. మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా కోర్టు నిర్ణయం పట్ల అయితే హర్షం వ్యక్తం చేశారు. ఇటు సత్యమేవ జయతే అని నిరాకరిస్తూ ఆయన రాజ్యాంగం పట్ల తనకున్న గౌరవం అలాగే ఈరోజు మరింత పెరిగిందని కూడా తను చెప్పడం జరిగింది. ఆయన మరి తమను అవినీతి పరులుగా ముద్ర వేయడానికి కేంద్రంలో అధికార పార్టీ మరియు
వారి ఏజెన్సీలు ప్రయత్నాలు ఫలించలేదని, అంతిమంగా నిజమే గెలిచిందని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. తమ నిబద్ధత నిజాయితీని ప్రశ్నించే వారికి ఈ తీర్పు తగిన సమాధానం కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరి 2022లో సిబిఐ మొదటి ఛార్జ్షీట్ తో ప్రారంభమైన ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులపై ఆరోపణలు అయితే వచ్చాయి. సుమారు 100 కోట్ల మేర ముడుపులు చెల్లించాయన్నట్టుగా దీంతో అయితే అప్పుడు జరిగినటువంటి సంభాషణ చూసాం. దాదాపు ఇది ఒక సంచలన కేసుగా మారిన విషయం. మరి ఇప్పుడైతే ఈ దాంట్లో దాదాపు వీళ్ళందరూ కూడా క్లీన్ చిట్ రావడం పట్ల మరి ఇప్పటికే ఆ మనీష్ సిసోడియా అలాగే అరుణ్ కేజ్రీవాల్ అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి మన యొక్క కవిత కూడా ఇంకా అధికారికంగా కవిత కూడా తన నిర్దోషిగా తన పేరు కూడా బయటకు రావడంతో కవిత కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి దీంట్లో అమిత్ షా హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయి ఆరోపణలు అయితే గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు దీంట్లో ఇంతవరకు అరెస్ట్ చేశారు కానీ ఎటువంటి సిబిఐ దళితులకు విఫలమైందని కోర్టు కూడా అభిప్రాయపడుతుంది. మరి దీంట్లో 100 కోట్ల మేర ఏదైతే ముడుపు అనేది సిబిఐ వాదించినప్పటికీ కేసీఆర్ తరపు న్యాయవాది ఇటు ఏదైతే ఎన్నో హరిరామ్ అయితే వాటిని సమర్థవంతంగా తిట్టుకోవడం జరిగింది. కేజ్రీవాల్ పేరును మొదటి 3 ఛార్జ్షీట్లు చేర్చలేదని, కేవలం 4 అనుబంధ ఛార్జ్షీట్లు మాత్రమే చేసినట్టుగా కూడా అది కూడా ఎటువంటి బలమైన సాక్ష్యాలు లేకుండా సొంత పార్టీ అదే ఆరోపణలు ప్రభుత్వం చేసినట్టు కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరి వాళ్ళతో ఏకీభవించిన కోర్టు రాజకీయ నాయకులపై మూడిన కుట్ర సిద్ధాంతం నియోజకవర్గానికి స్పష్టం చేసి అందరికీ కూడా ఊరడించింది. మరి ఈ పరిణామాలు నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయి రాజకీయంగా, ఇటు ఆప్ కావచ్చు, మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చినప్పుడు కవిత కావచ్చు, ఎలా కలిసి రాబోతుంది ఈ అంశం. మరి ఇప్పటికీ కవిత అంటే లిక్కర్ స్కాన్ అయినట్టుగా తెలంగాణ వ్యాప్తంగా గతంలో చూసాం. మరి ఇప్పుడు కవిత నిర్దోషాన్ని తెలియడంతో మరి కవిత ఏదైతే సిద్ధాంతం బయటకు వచ్చిందో మరి కవిత పార్టీ కూడా పెట్టబోతున్నారు. ఈ యొక్క జడ్జిమెంట్ ఇక కవితకు భారీ ఊరటను చేకూర్చడమే కాకుండా మరింత బలం కూడా చేకూర్చే అవకాశం కనిపిస్తున్నారు. ఓకే మహేందర్ రెడ్డి, మరి కోర్టు ప్రాంగణంలో కోర్టుకు వెళ్ళేటువంటి సమయంలో కవిత ఒక మాట మాట్లాడారు. నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పినటువంటి సందర్భం ఇప్పుడు గుర్తు చేస్తా ఉన్నారు. సో మరి ఈ యొక్క తీర్పు కడిగిన ముత్యానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఇచ్చిందటరా, ఎలా చూడొచ్చంటారు దీన్ని? కవిత గతంలో కోర్టుకు వెళ్ళేటప్పుడు కావచ్చు, అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో కావచ్చు, తను ఒక అంటే సిద్ధాంతంతో తను మాట్లాడడం జరిగింది. నేను ఎట్టి పరిస్థితుల్లో కవిత కడిగిన ముత్యంలో తిరిగి వస్తానని 2024 డిసెంబర్ ఆగస్టు 20 తను జైలుకి వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా అదే రకంగానే కడిగిన ముత్యం లాగానే ఈరోజు బయటికి వచ్చినట్టు నిర్దోషం చెప్తున్నట్టుగా కూడా ఇక్కడ కనిపిస్తుంది. మరి సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ దాదాపు మనం చూసాం. దాదాపు ఆమె బెయిల్ కూడా రావడంతో గతంలో గంపెడు ఆశలతో ఆమె ఉన్నప్పటికీ బెయిల్ నిరాకరించడం అయినా కూడా ఎక్కువ పట్టు కోల్పోకుండా నేను ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో నిర్దోషిగా వస్తాను, ఇది కేవలం కక్షపూరితంగా చేసినటువంటి కుట్ర అనేటట్టుగానే తను మాట్లాడడం జరిగింది. మరి దీంతో ఇప్పుడు ఈ ఏదైతే నిర్దోషిగా తను బయటకు వస్తున్నారో దీని పట్ల చాలా వరకు కూడా చాలా అంశాలు కూడా ముడిపడే అవకాశం ఉంది. ఎందుకంటే తాను అరెస్ట్ కావడానికి కావచ్చు, లిక్కర్ స్కామ్ అంశంలో కావచ్చు, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొన్ని తలకాయలే కారణమని కవిత పదే పదే ఆలోచించిందో మరి ఇప్పుడు కవిత నిర్దోషిగా అయితే ప్రకటించబడింది. మరి ఈ తర్వాత పరిణామాలు, రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతాయి, తనైతే మొత్తానికి కలిగిన ముత్యంలో బయటకు వస్తానని ఏదైతే అన్నదో ఆ రకంగా నేను ఏదైతే కోర్టు తనకు అనుకూలంగా తీర్పును అయితే ఇచ్చింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి. मिल के षड्यंत्र रचा, भैया पकड़ना जरा सा ये प्लीज। आम आदमी पार्टी को खत्म करने के लिए आम आदमी पार्टी के सबसे बड़े 5 नेताओं को जेल में डाल दिया। यहाँ तक कि सिटिंग चीफ मिनिस्टर आज कोर्ट ने सारे आरोप खारिज कर दिए और जितने भी एक्यूज्ड थे सबको डिस्चार्ज कर दिया। हम हमेशा कहते थे सत्य की जीत होती है। దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఈరోజు కీలక తీర్పు వెలువరించింది. దాదాపు 2 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఈ కేసులో జైలు పాలైన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటు విద్యాశాఖ మాజీ మంత్రి మనీష్ సిసోడియాలను నిర్దోషులుగా తేల్చినట్టుగా తెలుస్తా ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ ఇక మా ఇన్పుట్ ఎడిటర్ తాజా అప్డేట్స్ అందిస్తారు రాజేష్. చెప్పండి, మనం చూస్తా ఉన్నాం నిర్దోషులుగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది గత 2 సంవత్సరాల తర్వాత. ఈ యొక్క తీర్పు తర్వాత ఎలా ఉండబోతుంది రాజకీయాలు అంటారు? ఆనంద్, మనం చూస్తున్నాము ఈ యొక్క లిక్కర్ కేసు ఏదైతే లిక్కర్ కేసులో ఒక కీలక పరిణామం కూడా చోటు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఈ లిక్కర్ కేసు అనేది దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీకి సంబంధించి ఏదైతే పాలసీ మార్చి అప్పట్లో ఉన్న కేజ్రీవాల్ ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో ముఖ్యమంత్రిగా ఉన్న సంబంధించిన లిక్కర్ పాలసీని చేంజ్ చేశారు అనేది ప్రధాన ఆరోపణ నేపథ్యంలోనే ఆ సమయంలో
దాదాపు 30 మంది పైన కేసులు నమోదు చేశారు. అందులో ప్రధానంగా కేజ్రీవాల్ తో పాటు అదేవిధంగా సిసోడియాతో పాటు ఇక్కడ ఉన్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురుగా కవిత ఉన్నారు. ఆమె ఎంపీ ఉన్న సమయంలోనే ఈ యొక్క లిక్కర్ పాలసీ సెంటర్ మార్చారనే ప్రధాన ఆరోపణలో ఆ ముగ్గురు పైన ప్రధానంగా కేసు నమోదు చేశారు. తర్వాత అరెస్ట్ చేసిన విషయం కూడా మనకు తెలుసు. కానీ డే1 నుంచి కూడా కవిత కావచ్చు, అదేవిధంగా కేజ్రీవాల్ ఒకటే చెప్తున్నారు, ఇది కేవలం కావాలని ఒక కక్షపూరితంగా బీజేపీ వాళ్ళకి బెండ్ అవ్వలేదు కాబట్టి బీజేపీ కావాలని వేధింపులకు గురి చేసింది. ఇక్కడ ఎక్కడ కూడా ఎలాంటి పాలసీ చేంజ్ చేయలేదు అనేది ప్రధాన వాళ్ళు ఆరోపణ చేశారు. దాంతో పాటు ఆ కవితను అరెస్ట్ చేసినప్పుడు కవిత కూడా అదే విషయం చెప్పింది, ఇది కేవలం కక్షపూరితంగా చేశారు, ఎందుకంటే మా నాన్న బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బీజేపీ పైన పోరాటం చేస్తున్నాడు కాబట్టి ఏ రకంగా సరే ఇబ్బందులు పెట్టాలనే ఒక దాంతో ఈ రోజు నా పైన కూడా కేసు మోపారు. కానీ ఇందులో ఎలాంటి ఆధారాలు లేవు, నేను కడిగిన ముచ్చంలో ప్రధానంగా ఆరోపణలు చేశారు. కానీ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే బీజేపీ ఇక్కడ సెంటర్ లో కావచ్చు, అదేవిధంగా ఇట్లా తెలంగాణలో కూడా కావచ్చు, ప్రధానంగా ఎన్నికల సమయంలోనే ఈ యొక్క కవితను టార్గెట్ చేసి, అంటే కేసీఆర్ కూతురు ఈ రకంగా లిక్కర్ పాలసీ పాల్గొన్న లిక్కర్ స్కామ్ లో ఆమె ఒక ప్రధాన పాత్ర అని చెప్పేసి ప్రధానంగా ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు బీజేపీ నేతలు. ఇది ఒక ఆయుధంగా వాడుకున్నారు ఎన్నికల సమయంలో ఈ కవిత కేసుకు సంబంధించి. సో ఇప్పుడు చూస్తే ఈ రోజు వచ్చిన తీర్పులో ఇక్కడ సాక్ష్యాధారాలు లేవు అని చెప్పి ఈ రోజు సిబిఐ కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. దాదాపు 23 మంది పైన, అందులో కేజ్రీవాల్ ఉన్నారు, అదే సిసోడియా ఉన్నారు, కవిత ఉన్నారు. సో ఇప్పుడు కొద్దిసేపు కవిత కూడా మాట్లాడుతుంది, ఇది నేను గతంలో కూడా చెప్పాను, ఇది కేవలము దురుద్దేశంతో ఒక రాజకీయంగా తనపై కక్ష పెట్టుకుని, అంటే మా నాన్న పైన కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ పైన మావైనా ఒక కక్షపూరితంగా బీజేపీ వ్యవహరించి ఈ రోజు నన్ను ఈ కేసులో ఇరికించారు, రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసులో ఇరికించారని చెప్పేసి కూడా ఈ కొద్దిసేపు కవిత మాట్లాడింది. సో ఏదేమైనప్పటికీ ఈ రోజు ఒక కీలక పరిణామం కూడా చెప్పుకోవచ్చు వీళ్ళ క్లీన్ చిట్ ఇవ్వడం. మరి బీజేపీ ఎలా వ్యవహరిస్తాయి, ఎందుకంటే బీజేపీ ప్రధానంగా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ రెండు కూడా మన ఎన్నికల్లో ప్రధాన ఆయుధంగా వాడుకున్నారు ఈ కేసుకు సంబంధించి. ఢిల్లీలో చూస్తే కేజ్రీవాల్ ను, తెలంగాణలో చూస్తే కవితను. బీజేపీ ఇప్పుడు ఎట్లా ఏం సమాధానం చెప్తారో చూడాల్సి ఉంటుంది. మొత్తానికి ఇక్కడ ఎలాంటి సాక్ష్యాధారాలు లేవన్న నేపథ్యంలోనే ఈ క్లీన్ చిట్ అయితే ఇచ్చారు. అదే పరంగా కవిత గతంలో చెప్పింది, ఇది కేసు నిలబడదు, ఇందులో ఏం సాక్ష్యాధారాలు లేవు, ఏం లేవు, కేవలం ఒక కక్షపూరితంగా మా పైన కేసులు పెట్టారు కాబట్టి నేను ఇది క్లీన్ చిట్ తో బయటకు వస్తానని చెప్పేసి. కానీ అది అతి త్వరలో, అంటే దాదాపు ఈ కేసు కొనసాగి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్లనే ఈ కేసు క్లీన్ చిట్ రావడం అనేది నిజంగా ఇది పెద్ద ఆశ్చర్యించాం. ఎందుకంటే ఇలాంటి కేసులు చాలా వరకు ఏళ్ల వరకు కొనసాగుతూ ఉంటాయి. అలాంటిది 2 ఏళ్లలో క్లీన్ చిట్ ఇవ్వడం అనేది ఇది నిజంగా ఒక కీలక పరిణామం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కవిత కూడా ఇప్పుడు దూకుడు పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమె నాకు తెలుసు ఒక పార్టీ ప్రకటిస్తున్నానని చెప్పేసి పార్టీ పెడుతున్నానని చెప్పేసి ప్రకటించింది తెలంగాణ సింహంతో. సో ఇప్పటికే ఆమె ఇటు ప్రభుత్వం పైన కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పైన కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా ఈ క్లీన్ చిట్ వచ్చింది కాబట్టి బీజేపీ పైన ఏ రకమైన టార్గెట్ చేస్తారు ఏంటో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే కవిత కూడా ఈ అంశం సంబంధించి మాట్లాడుతుంది. ఆనంద్. ఓకే రాజేష్, మరి ఈ యొక్క తీర్పుతో మరి ఢిల్లీ రాజకీయాలు అయితే కేజ్రీవాల్ మరి బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉందా? అలాగే అట్ ద సేమ్ టైం తెలంగాణకు సంబంధించి కవిత కూడా నేర నిరూపణ లేని సమయం కాబట్టి నేర నిరూపణ మొత్తం కొట్టివేశారు కాబట్టి దీనికి సంబంధించి తెలంగాణలో బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉందా వీరిద్దరు, ఇటు తెలంగాణ అటు ఢిల్లీకి సంబంధించి? ఖచ్చితంగా మీరు అన్నట్లు కేజ్రీవాల్ ఈ రోజు ఆయన 2 సార్లు అధికారం చేపట్టినప్పుడు కేజ్రీవాల్ ఈ రోజు ఓన్లీ లిక్కర్ స్కామ్ అనే ఒక పేరుతోటి ఆయన ఓడిపోవడం జరిగింది. ఈ రోజు వచ్చిన తీర్పుతో ఆయన కంటతడి కూడా పెట్టారు. ఇదంతా కూడా కేవలం నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఒక దెబ్బ కొట్టారు. సో నాతో పాటు నా పార్టీకి సంబంధించిన కీలక నాయకులను కూడా చాలా వరకు వేధించారు, బీజేపీ మీద వేధించారని చెప్పి ఆయన కంటతడి పెట్టడం ఈ రోజు మనం చూస్తాం. కేజ్రీవాల్ కు సంబంధించి ఏదైతే తీర్పు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో కేజ్రీవాల్ కు అమాంతం పెరిగిపోయింది. దాంతో పాటు ఇక్కడ కవిత మొన్నటి వరకు కూడా కేవలం కవిత పైన తెలంగాణలో నిలిచి ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ కేసే. సరే కవిత అట్లా చెప్తుంది ఏంటి, ఆమె నిజంగా ఇదేంటి, ఒక మహిళ ఉండి లిక్కర్ లో ఈ రకమైన పాల్గొనడం ఏంటి అనేది ప్రధానంగా ఆమె పైన తెలంగాణలో చాలా వరకు ఆరోపణలు వచ్చాయి. ప్రతి పార్టీ కూడా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎందుకు మొన్న ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అన్నారు లిక్కర్ రాని అని. ఈ రకమైన ఆరోపణలు ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది చాలా వరకు, దాదాపు ఒక 6 నెలల నుంచి. సో ఆమె ఎలా గెటన్ అవుతుంది, పార్టీ పెడితే ఎలా గెటన్ అవుతుంది అని కూడా చాలా మంది విశ్లేషించారు. ఎందుకంటే ఒకవైపు కేసులో ఉంది, ఆమె ఈ రకంగా ప్రజలు సేవ చేస్తున్న కవిత ఈ రకంగా లిక్కర్ పాలసీలోని స్కామ్లకు పాల్పడి 100 కోట్ల రూపాయలు దండుకున్నారనేది ప్రధాన ఆరోపణ. కానీ ఈ రోజు ఇచ్చిన సిబిఐ క్లీన్ చిట్ ఏదైతే ఇచ్చిందో దీంతో ఆమె అమాంతం, ఆమెకు కూడా ఇక్కడ ప్రజల్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండే అవకాశం ఉంది. రేపు పొద్దున ఆమె పార్టీ పెట్టినా ప్రజల్లోకి వెళ్ళినా కూడా ఇది ప్రధాన అస్త్రంగా తీసుకుని కవిత ముందుకెళ్లే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఇది ఒక కీలక పరిణామం అనుకోవచ్చు. ఇది చాలా పాజిటివ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇటు కేజ్రీవాల్ కావచ్చు, ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టబోతున్న కవిత కూడా. చూడాలి ముందు ఎట్లా ఉంటుంది తెలంగాణలో, మరి తెలంగాణ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటో కవితను చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు కేసీఆర్ తిట్టకుండానే పాలనకు సంబంధించి కూడా ఆమె ప్రశ్నిస్తుంది. అంటే పాలనకు సంబంధించి గత పాలనకు సంబంధించి ప్రశ్నించినప్పటికీ అక్కడ కేసీఆర్ ను ప్రశ్నించినట్టే. సో ఇవన్నీ కూడా మరి ఆమెకి ఏ రకంగా కలిసి వస్తాయి ఏంటో అని రాబోయే రోజు చూడాల్సి ఉంటుంది. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ రాజేష్.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ